చెప్పండి. లేదు, నాకు 2 minutes మాట్లాడచ్చు కదా, మాస్క్ కూడా తెచ్చుకున్నా. చెప్పండి ఏంటో. ఏం చెప్పాలి, నిన్ను చూసి ఫిదా అయినా. బాగున్నావు, కత్తిలా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను కొట్టవా? ఎందుకు కొట్టడం? బాగున్నావు అని చెప్పావు, దాని ఏముంది, తప్పేముంది? చాలా బాగున్నావు నువ్వు. ఇంకేంటి విషయం, ఎక్కడి వరకు వెళ్ళాలి? ఏం పేరు మీ పేరు? అయినా ఎందుకు మాట్లాడాలి, నువ్వెవరు? నేను మెట్రో స్టేషన్లో వచ్చాను, టికెట్ ఎక్కడ ఇస్తారో తెలీదు. నువ్వు టికెట్ ఇప్పిస్తే ఇద్దరం కలిసి వెళ్దాం. లేదంటే నా బైక్ ఉంది పక్కన. నాతో ఎందుకు వెళ్తావు? వెళ్ళు వేరే వాళ్ళతో. అయినా అసలు నేను నీతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? బాగా నచ్చావు బా. బాగా నచ్చితే నీకోసం సూటు బూట్, ప్రతి ఒక్కరితో మాట్లాడుకుంటూ అలాగే వెళ్తావా? సూటు బూట్ వేసుకొని వచ్చా నీకోసం. సూటు బూటి వేసుకొని చాలా మంది వస్తూ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతానా? 2 minutes బా. ఏం పేరు నీ పేరు? అయ్యో, నీకేమైనా పిచ్చి పెట్టిందేమో. వెళ్ళు. బైక్ ఉంది, డ్రాప్ చేస్తా. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డ్రాప్ చేస్తా, బైక్ ఉంది. వెళ్ళబ్బా, వెళ్ళి పని చూసుకో. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. నీ అందం చూసి నేను ఫిదా అవుతున్నా. ఇంకోసారి ఇలా పిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉంటుంది. వచ్చే ఒక 10 నిమిషాలు రా, మాట్లాడదాం. అట్లా పిచ్చిగా మాట్లాడద్దు, అనవసరంగా కొట్టాల్సి వస్తుంది. ఇక అమ్మాయిలు అబ్బాయిలను కూడా కొడతారా? సరే, నేను కొట్టాను. ఎవరినొకరిని పిలవని అనుకున్నావా ఏంటి? నన్ను కొట్టాలంటే అవతల నేనే ఉండాలి. నా అంత హైట్ వెయిట్ ఉంటే సరిపోదు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఎందుకంటే నువ్వు తోపు అనుకుంటున్నావా ఏంటి? తోపే నేను. తోపే. ఈ మెట్రో స్టేషన్కి అందగానే. ఎవరైనా ఉన్నారేమో చూసుకోపో. రోజుకి ఇలా ఎంతమందిని ప్రపోజ్ చేస్తుంటావు, ఎంతమంది వెనకాల పడుతుంటావు? దావన ఎవరు పోతే వాళ్ళని, నచ్చిన వాళ్ళందరినీ పిలవమంటావా వాళ్ళని? ఎవరైనా ఎందుకు నా బైక్ ఉంది, డ్రాప్ చేస్తా. చాలా బాగున్నావు, సెక్సీగా. నేను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నా, క్యాబ్ వస్తుంది. మళ్ళీ క్యాబ్ కూడా మధ్యలో ఓయే రూమ్ ఉంది, పోదాం. డ్రాప్ నా గురించి నీకేం తెలుసు? చాలా అందంగా ఉన్నావు అని మాట్లాడతాను, ఇంకేం తెలియదు నాకు. తెలియకుండా ఎలా మాట్లాడుతావు? అందంగా ఉంటే మాట్లాడేస్తావా? రోజుకి ఎంతమంది కలుపుతున్నా పులిహార? అమ్మాయిలతో ఆంటీలతో పులిహార కలపడం మాకెంతో సంతోషం. చెప్పు. నీకోసమే కొన్నా ఇది. అరే బాబు, ఎంత అందంగా ఉన్నావు చూడు. నువ్వు నేను కలిస్తే దేత్తడి పోచమ్మ గుడి, దున్నుమడి ట్రాక్టరు. దేత్తడి పోషమ్మ గుడి, దేవుడి షేరు కట్టమడి, నా మడి దున్ను మరి. ఫస్ట్ నేనేనా? ఫస్ట్ నువ్వే. ఐఎమ్ స్టిల్ వర్జిన్. నువ్వు వర్జినా? అయిపోయిందా పని? పని అవ్వడం ఏంటి? అంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నా నీకు? అవన్నీ నీకు ఎందుకురా బాబు, వెళ్ళురా బాబు. ఇంతకు నువ్వు అమ్మాయేనా? ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నావు? అమ్మాయిలాగే ఉన్నావు, శారీ గిరి బాగుంది. అమ్మాయి అనుకో. నేను లేడీ గెటప్. ఏంటి లేడీ గెటప్? లేడీ కావాలంటే యూట్యూబ్లో చూసుకో, గెటప్ హర్షిత అని కొట్టి చూడు, నా వీడియోస్ అన్నీ వస్తాయి. నువ్వు అమ్మాయి అనుకో, నేను ఇప్పుడు దానికి వచ్చి ప్రపోజ్ చేస్తున్నా. అంటే శారీ కట్టుకుంటే చాలు, ఇక అమ్మాయే. అమ్మాయా తెలుసుకునేది ఏం లేదు, చెట్టు చీర కడితే చాలు. ఒక నిమిషం ఆగు. ఓకే వ్యూవర్స్, ఇదేదో రాంగ్ కొట్టింది. నేను అమ్మాయి అనుకొని వెళ్ళా, చూస్తే లేడీ గెటప్ అంట. సరేనా? నేను కెమెరా చూడను, అమ్మాయికి తెలుస్తాయి నేను కెమెరా చూస్తే. సరేనా? ఓకే. లేడీ గెటప్పా? మరి వీడు ఎందుకు వెయిట్ చేస్తున్నావు? షూటింగ్కి వెళ్తున్నా నేను. అయినా పర్లేదు, చాలా బాగున్నావు. నేను సింగిల్, నేను సినిమాల్లో పనిచేస్తుంటాను, కెమెరామ్యాన్ నేను. నిన్ను బాగా తీస్తా యాంగిల్స్. అంటే అబ్బాయి అయినా కానీ నువ్వు నీకు ఇష్టమే. బాగున్నావు, సెక్సీగా ఉన్నావు, మస్తు సెక్సీ. నువ్వు ఐశ్వర్య రాయ్, నేను అభిషేక్ బచ్చన్. నువ్వు ఐశ్వర్య రాయ్, నేను అభిషేక్ బచ్చన్. ఆహా, యాక్టింగ్ వరకు అయితే ఓకే, రియల్గా లైఫ్లో అంటే అది కష్టం. నువ్వు అబ్బాయి, నేను అబ్బాయి, ఏం చేసుకుంటాం? సృష్టికి మొదటిసారి ఇంట్రడ్యూస్ చేద్దాం ఒక కొత్త కాన్సెప్ట్ని. ఏమంటావు? ఇంకెవరైనా ఉంటారేమో చూసుకో. చాలా బాగున్నావు, చేయలేను అసలు. చాలా బాగున్నావు బేబీ. మర్యాద ఉండదు, వెళ్ళు. ఏం చేస్తావు? వెళ్ళు. ఏం వెళ్ళాలా? అరే ఇక్కడ నుంచి వెళ్ళురా బాబు, నాకు వర్క్ ఉంది. ఇక్కడ ఒక మంచి కసక్ ఉంది స్టేషన్లో, బండి వేసుకొని రా. మంచి కసక్ ఉంది రేడా, చీర కట్టింది. సరేలే, నువ్వు రా, మళ్ళీ చెప్తా. ఏంటి? లిప్స్టిక్ పింక్ శారీ రా, చాలా బాగుంది, నా హైట్ సరిపోద్ది. సరేనా? జల్దీ రా, నువ్వు వీడికి ఓ ట్రైల్ వేద్దాం. రారా బావా, ఎందుకు ఊరికే? వస్తుంది, వచ్చేటట్టే కనపడుతుంది. కానీ నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. సరేలే, ఒక 5 minutesలో అయిపోద్దిలే. ఎందుకు ఫీల్ అవుతున్నా? నేను ఇక పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీతో మాట్లాడలే. నేను కసక్లాగా లేవా? ఎలా కనిపిస్తున్నా?
కసక్కాక ఫసక్క. నీ పని ఇట్లా కాదు, ఏం వేషాలు వేస్తున్నావా? ఏం విషయాలు చేస్తున్నావు? చాలా బాగున్నావు నువ్వు. చాలా బాగుండేది ఏంటి? ఆ. చాలా బాగుండేది. ఎంత బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు. అందంగా ఉన్నానే పొగరా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెళ్ళు. ఏం వేషాలు వెళ్ళాలా? ఎంత బాగుంటే నువ్వు చెప్పు. కొడతా ఇప్పుడు. సర్లేరా, మళ్ళీ 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 చేస్తారా బావా? ఏదో నేను పడిపోయిందంట నాకు. లవ్ చేస్తున్నాడు. నా కొడుకు, నువ్వు ఒక వేషం నా కొడుకు. నన్ను లవ్ చేస్తుందంటారా బావా? ఓకే, చేస్తున్నాను నీకు చెప్తానా? లవ్ చేస్తున్నాడంట. సరే సరే సర్లే, మరి మళ్ళీ చేస్తా. నా కొడుకులందరూ కలిసి ఇట్లాగే ఉంటుంది. ఏయ్ సరే, మరి ఇంకేంటి? నీ పేరు హర్షితానా? చాలా బాగున్నావు. మరి వెళ్తావా వెళ్ళవా? అమ్మాయిలను కూడా మర్చిపోయే విధంగా ఉంది నీ అందం. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు మీరు? చెప్పాను కదా ఇప్పుడు ఆర్టిస్ట్ అని. ఆర్టిస్టా? ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారు? కస్టమర్ వస్తున్నారా? ఇచ్చారా? చెప్పింది వినదా? వినిపించట్లేదు. మర్యాదగా ఉండదు, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? షూట్ లొకేషన్కి వెళ్ళాలి నేను. ఆ కస్టమర్ బదులు నేనే వస్తా. కస్టమర్ ఏంట్రా? ఆ కస్టమరు ఇచ్చామన్నా. ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నావు? నాంపల్లి స్టేషన్లో. నాంపల్లి స్టేషన్ కాడ రాజారింగో. అసలు ఎంత బాగుందిరా ఫిగరు. కోపం వస్తుంది నాకు. ఒక పక్కన నవ్వు వస్తుంది. పిచ్చోడు అనుకోవాలో మంచోడు అనుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు నాకు. అందంగా లేనా నేను? నువ్వంటే అందంగా ఉన్నావు, నేను లేనా? ఒరే నేను ఏం చేసుకోవాలిరా నువ్వు అందంగా ఉంటే? ఇద్దరము ట్రైల్ వేద్దాంరా. ఇద్దరము కలుద్దాము, ట్రావెల్ చేద్దాము, ప్రపంచం అంతా తిరుగుదాము. అంటే నువ్వు డిఫరెంటా? నీకు కొంచెం తేడా. డిఫరెంటే? నాకు కొంచెం అవే ఇష్టం. దూరం ఉండప్ప. నాకు కొంచెం అవే ఇష్టం. ఏమి ఇష్టం? కొంచెం తేడా నేను. అంటే అబ్బాయిని కూడా లవ్ చేస్తావా? చేస్తావు. ఇదిగో రావు, మీ ఇంటికి వెళితే మీ ఆవిడ ఉంటుందేమో, పోనీ మా ఇంటికి వెళదామా? ఎందుకు? అందుకా ఒక ట్రైల్ వేద్దాము, చెప్పు. నువ్వేనా ఇంకా నీ ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారా? ఇక్కడ ఎక్కడన్నా బాత్రూమ్ ఉంటే చూడు, వెళ్దాం ఇద్దరం కలిసి బాత్రూంలోకి. ఎందుకు? అందుకంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? బాత్రూమ్ ఏంట్రా? నేను అబ్బాయిని రా బాబు. తుప్పలున్నా పర్వాలే. హర్షిత, టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. అంటే టైం కొంచెం ఒక 3 నెలలు టైం కేటాయిస్తే పడిపోతావా? ఏంట్రా నీ బాధ? 2 నెలలు కావాలనా? నెల కావాలనా? చూడు, హెయిర్ చూడు, నాకు ఫోన్ కాల్ వస్తుంది. ఆ కుర్రులు చూడు, ఆ కమ్మలు చూడు, ఎంత అందంగా ఉన్నావు. నాకు ఒక నిజం చెప్పు. అయ్యేంటి నిజంగానా లేకుంటే వాటర్ ప్యాకెట్లా? ఒరే దరిద్రుడా! ఏంట్రా పిచ్చెక్కిందా నీకు? ఏంటవి? నిజంగా అంత పెరిగాయి? నువ్వు అడిగేది. చాలా బాగున్నావే. నేను మీ ఇంటి దగ్గర నుంచి ఫాలో అవుతున్నా నిన్ను. అరే అసలు మా ఇల్లు తెలుసారా నీకు? తెలుసు. నేను ఉండేది కూకట్పల్లిలో. ఏదో ట్రైల్ వేసాలే, అడ్రస్ తెలిసింది కదా, కూకట్పల్లి. వస్తా, సాయంత్రం వస్తా. నైట్ 10 గంటలకు డోర్ తెచ్చిపెట్టు. అడ్జస్ట్ అవ్వచ్చు కదా ఈ రోజుకి నాతో? కస్టమరే కావాలా? ఏంటి అడ్జస్ట్ అయ్యేది? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? అరే షూట్కి వెళ్తున్నానని చెప్పాను కదా నీకు. ఏ షూట్ చేస్తావు నువ్వు? ఏ షూట్ చేస్తావు? నీకేం చెప్పా? యూట్యూబ్లో చూసుకోమని చెప్పా. xnx.com. నేను టీవీ షోస్లో చేస్తాను. అవునా? నేను మటుకు xnxలో చేస్తాను. www.pinkvoltsex.com కొట్టు, నాదే ఉంటుంది. అరే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావురా నువ్వు. breezes.com కొట్టు, నాదే ఉంటుంది. ఉండదు ఇక. అడల్ట్ పోయిటరీ మొత్తం నాదే. అరే నేను ఏమంటున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను పోయిటరీ చెప్తే వినని వాళ్ళు ఎవరు ఉండరు, చాలా బాగుంటుంది. వినే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు నీ కహానీలన్నీ. నీ సొల్లంతా వేరే వాళ్ళకి చెప్పు. అంటే లేడీ గెటప్ వేసావు కదా, నచ్చితేనే కదా వేస్తావు. నచ్చితే వేసేది క్యారెక్టర్ కోసం వేసాను రా. నీకోసమే కదా నేను రెడీ అయ్యి వచ్చాను. నువ్వు నా కోసం రెడీ అయ్యి వచ్చినా నేను నీ కోసం రెడీ అయ్యి రాలేదు ఇక్కడికి. రాజా ప్లీజ్. అరువు తప్పించుకున్నావు. ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసా? ఫస్ట్ టైం నువ్వే. దూరం గుని మాట్లాడు. నాంపల్లి స్టేషన్ కాడ రాజారింగో. సరే నిన్ను వదిలి వెళ్ళిపోవాలా ఇప్పుడు? అసలు నిజంగా క్యాబ్ బుక్ చేస్తావా? నా కోసమే వెయిట్ చేస్తున్నావా? అరే బుక్ చేయాలి ఇప్పుడు. నేను 10 మినిట్స్ నుంచి చూస్తూ ఉన్నా నిన్ను. ఈడున్నావు, నేను ఆడున్నా. పడిపోకపోతే ఇంతసేపు ఉండవు. ఇప్పుడు నువ్వు డిఫరెంటే అంటావు. అవును, డిఫరెంటే. అవును, అందుకే పడిపోయాను అంటావు. నువ్వు పడిపోయావు, నేను పడలేదు. నువ్వు పడిపోయావు నన్ను చూసి. వేద్దాం ఒక ట్రైలు. అబ్బాయిని చూసి కూడా పడిపోతావు నువ్వు. చాలా సెక్సీగా ఉన్నావే. సెక్సీగా ఉంటే నువ్వు అమ్మాయివని నేను నమ్మను, అబ్బాయివని నేను నమ్మను.
చూపిస్తావా? అరే చూసుకో, యూట్యూబ్లో కొట్టి చూసుకో. సరే నువ్వు అబ్బాయి అని చూపిస్తావా? ప్రూఫ్ ఏం చూపించాలి? ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉందా? అరే ఆధార్ కార్డుతో నీకే పని, అసలు నాతో నీకేం అవసరం? అవి వాటర్ ప్యాకెట్లో నిజమా ఏంటి చెప్పొచ్చు కదా, అంతలా ఉన్నాయి. అరే ఇప్పుడు నేను కొట్టేస్తా గ్యారెంటీగా. మా వాళ్ళని పిలవమంటావా? సరే నేను వెళ్ళిపోవాలా? చేయమంటావా? లేదు నేను వెళ్ళిపోవాలా? పిచ్చిగా మాట్లాడుతున్నావేంద్రా? మరి నేను ఆర్టిస్ట్ అని చెప్పాను కదరా. మరి నేను వెళ్ళిపోవాలా? వెళ్ళిపో. ఒక హగ్గిస్తే వెళ్ళిపోతాను నిజంగా. ఏంటి హగ్గిచ్చేది? ఎందుకు కొడుతున్నావు? ఏం పిచ్చా నీకేమన్నా? కొట్టకుండా ఎలా ఉంటారు? సరే చెప్తున్నాను కదా ఒక్కొక్క ఆర్టిస్ట్ అనేసి. ప్లీజ్ బేబీ, ప్లీజ్ బేబీ. నేను కూడా ఆర్టిస్టే. నాకు ఆర్టిస్ట్ అయితే ఎవరికి ఎక్కువ? నువ్వు? నేను కూడా కాదు, నేను కూడా ఒక ఆర్టిస్టే. ఒక హగ్గిస్తే వెళ్ళిపోతా. వెళ్ళిరా, టైం వేస్ట్ చేయకు, వెళ్ళిరా. హగ్గివచ్చు కదా ప్లీజ్. వెళ్ళిపోతాను ప్లీజ్. ప్లీజ్ బేబీ, నాకు టైం వేస్ట్. ప్లీజ్ ఓకే ప్లీజ్. సరే. నాంపల్లి స్టేషన్ కాడ హగ్గిచ్చానుగా వెళ్ళిపో. నేను వెళ్ళను. వెళ్ళను. వెళ్ళు. ఇప్పుడు వెళ్తావా? మా వాళ్ళని పిలవమంటావా? ఇప్పుడు నేను ఫోన్ చేస్తా. ఇప్పుడు మా వాళ్ళు చెయ్యి చేసుకో, ఎవడొచ్చినా భయపడను. ఈ స్టేషన్ కి రాజా నేనే. భయపడవుగా? ఫోన్ చేస్తా. నాంపల్లి స్టేషన్ కాడ రాజారింగో. హలో, ఏయ్ ఎవరికి కాల్ చేస్తున్నావు? నాకు భయపడనన్నావు కదా. ఏయ్ ఎక్కడున్నావు? వస్తారులే దగ్గరలోనే. ఏంటి ఏంటి వాడు నీ లస్కరాజానా? రారా. ఏంటి వాడు నీ లస్కరాజానా? ముందు వస్తున్నారు, నీ పని చూస్తారు. వాడు నీ లస్కరాజానా? లస్క్ రాజానో ఏ రాజానో ఇప్పుడు వస్తారుగా. ఇంకా పెట్టి ఎంతమంది వచ్చినా తట్టుకునే శక్తి నా దగ్గర ఉంది. ఆగు, వస్తున్నారు. యా ఆగు. సరే కానీ వాళ్ళకి ఫోన్ చేసి రావద్దని చెప్పావా? ఇదంతా ప్రాంక్. కెమెరా ఎక్కడుంది? ఇదంతా ప్రాంక్ జీ. కెమెరా ఎక్కడుంది? ఎక్కడో చోట పెట్టాంలే స్టేషన్. ఇదంతా జస్ట్ ప్రాంక్ జీ. ప్రాంక్ ఏంటి? జస్ట్ ప్రాంక్ వీడియోస్ తెలుసు కదా. ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయి. నేను చెయ్యను. కెమెరా ఎక్కడుంది? పెట్టే చోట. కెమెరా ఎక్కడుంది? కంప చెట్లలో తుప్పల్లో పెట్టా. అంటే మనం అక్కడే ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేసి మాట్లాడు. జీ అర్థం చేసుకో. ఫస్ట్ ఆ వీడియో. మీ వాళ్ళని రావద్దని చెప్తున్నా. చూస్తే ఏమనుకుంటారు? యాక్టర్ అనుకుంటారు, ఏమనుకుంటారు? బంగారు, ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయి. బంగారు మీ వాళ్ళని రావద్దని చెప్తున్నానా? ప్లీజే. పిచ్చి అనికేమన్నా? ఇది జస్ట్ ప్రాంక్. ఐఎమ్ సారీ. తెలుగు ప్రాంక్స్ అని ఉంది, సబ్స్క్రైబ్ చేయి. చేస్తా కానీ. చూసావా నన్ను ఎప్పుడన్నా? చూసినట్టే ఉందిలే కానీ గుర్తు రాలేదు. బట్ కెమెరా ఎక్కడుంది? ఎత్తుకో, చుట్టుపక్కల ఎత్తుకో. అక్కడ కాదు పైన కింద ఎత్తుకో. నాకు కనిపించట్లేదు. ఎక్కడ పెట్టావు? ఫీల్ అయ్యావా? ఫీల్ అంటే మరి ఎవరా? నువ్వు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి? నాంపల్లి స్టేషన్ కాడ రాజారింగో. పెట్టుకునేవా? పెట్టుకో. కార్లో కెమెరా అక్కడే ఉందా? ఎక్కడ పైన? ఓకే, అక్కడ ఉందా? నాంపల్లి స్టేషన్ పెట్టుకునేనా? పెట్టుకో. ఎప్పుడైనా హగ్ ఇవ్వచ్చు కదా. నేను ఆర్టిస్టే. తెలుగు ప్రాంక్స్ అని ఉంది ఛానల్ నాది. ఓకే, చూడు, చెక్ చేయి. ఓకే చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ప్రాంక్స్ శ్రీకాంత్ అని చెప్పేది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లేడీ గెటప్ హర్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ప్రాంక్స్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న గంట బెల్ కొట్టడం మర్చిపోవద్దండి. బాయ్. పెట్టుకునేనా? కన్ఫర్మ్. నీకు పెట్టానా?